సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పాలకీర్తి రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సముద్రాల దావీదు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చెల్లా మాధవి తదితరులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హిమాంశు శుక్లాతో బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట మండలంలో గుడిపాడు గ్రామంలో ఎస్టీ కాలనీ 150 కుటుంబాలు యానాది ఎరుకులవారు ఉన్నారని, ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా సురక్షిత తాగునీరు మాత్రం అందడం లేదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచినీటి కోసం ట్యాంకును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ కామాక్షి, ఏఎస్పేట మండల అధ్యక్షులు గురునాథం రవి, ఆత్మకూరు మండల అధ్యక్షులు షేక్ సందాని, ఏఎస్పేట మండల అధ్యక్షురాలు షేక్ రజియా, నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు షేక్ రఫీ పాల్గొన్నారు.